భార్య పక్కకి తప్పిపోయినా, బిడ్డలు పక్కకి తప్పిపోయినా తల్లిది కాదు రెస్పాన్సిబిలిటీ. జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. భర్తలందరికీ చాలా సులువుగా దొరికేటువంటి బహానా, నేను ఉద్యోగానికి వెళ్తాను, నువ్వు ఇంట్లో ఉంటావు, ఏం చేస్తున్నావు అని అడిగితే తల్లి మాట వాళ్ళు వినరు. తండ్రి గద్దింపు వాళ్ళు లోబడతారండి. తండ్రి 2 కళ్ళేసి ఉంచాలి వాళ్ళ మీదన, ఖచ్చితంగా చూడాలి అక్కడ. ఖచ్చితంగా తండ్రిదే బాధ్యత. దేవుడు వచ్చి ఎవరిని అడుగుతాడు? నిన్నే అడుగుతాడు. అప్పుడు నువ్వు ఇలాగే చెప్తావా, నేను ఉద్యోగానికి వెళ్ళాను, నేను లేనేసయ్యా, అక్కడ ఆ చెట్టు దగ్గర గొప్పితవ్వమన్నావు కదా, నేను టైగరు కలిసి వెళ్ళాం అక్కడికని చెప్తాడా? ఏమని చెప్తాడు? ఏది రెస్పాన్సిబిలిటీ? ఎవరు చేశారు అక్కడ తప్పు? హవ్వే తినింది. హవ్వే సాతాను మాటకి లోబడిపోయింది. ఆమె తప్పు చేసింది. ఆయన వచ్చేటప్పుడు చెట్టు చాటును దాక్కున్నారు. ఇప్పుడు ఎవరి పేరు పెట్టి పిలవాలి దేవుడు అంటే? ఎవరు తప్పు చేశారో వాళ్ళ పేరు పెట్టి పిలవాలి, కానీ వాళ్ళ పేరు పెట్టలేదు ఆయన. ఈయన్నే, తండ్రినే పిలిచాడు, యజమానుణ్ణే పిలిచాడు.